ఎంత మీ ర్యాంక్ ఎంత మొదటిసారి అటెంప్ట్ చేసినా లేకపోతే గతంలో కూడా అటెంప్ట్ చేసి 2022 నుంచి గ్రూప్ 1 అయిన ప్రతి అటెంప్ట్ నేను రాశాను, క్లియర్ కూడా అయింది. ప్రిలిమ్స్ 2 టైమ్స్ క్లియర్ అయింది. ఈసారి ప్రిలిమ్స్ మెయిన్స్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం అయ్యి ర్యాంక్ వచ్చింది. జడ్జిమెంట్ కూడా వస్తుంది మనకి, అంటే అన్ని టీజీపీఎస్సీ చెప్పిన దాని ప్రకారం అన్నీ కరెక్ట్ ఉన్నాయి, ఏ తప్పు మేము చేయలేదు, ప్రతి ఒక్క దానికి ఒక ఆన్సర్ ఉందని టీజీపీఎస్సీ ఇచ్చింది, ప్రతి ఒక్క ఆన్సర్ ఇచ్చింది. సో వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ దట్ జడ్జ్మెంట్ ఇంకా మనకు ఫేవరబుల్గా వస్తుంది. పిటిషనర్స్ వేస్తున్నారు కరెక్టే, కానీ అవన్నీ బేస్లెస్ అలిగేషన్స్ అని అనుకొని వీఆర్ రెడీ. బట్ యాక్చువల్లీ వచ్చిన జడ్జిమెంట్ ఫేవరబుల్గా రాలేదు. దానికి అది ఏమంటారు, కావాల్సుకొని ఈ మీడియా ఐ మీన్ పీపుల్ అది పొలిటీషియన్స్ కానీ హూ ఎవర్ ఇట్ ఈస్, మేము నిజాయితీని యూజ్ చేసుకోకుండా ఏమంటారు కష్టం చేయకుండా ఈజీగా ర్యాంకులు తెచ్చుకున్నామని ఎవరైతే అంటున్నారు కదా, అది కరెక్ట్ కాదు, అవన్నీ బేస్లెస్ అలిగేషన్స్ అని చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా పేరెంట్స్ని తీసుకొని వచ్చింది కూడా అందుకే. వాళ్ళే మమ్మల్ని వెనుకొంచి నడిపిస్తున్నారు. మేము వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకోలేకపోతున్నాము, సొసైటీకి సరిగ్గా ఆన్సర్ చెప్పుకోలేకపోతున్నాం. మీరు నిజంగానే డబ్బులు ఇచ్చిండ్రా అంటే ఎవరు చూసినారు, ఎవరు తీసుకున్నారు, ఎవరికి ఇచ్చినారు? మా పేరెంట్స్ని చూసినారు అసలు? మీరు ఒకసారి డబ్బులు ఇచ్చుకునేలాగా ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తారండి? బిజినెస్లు చేసుకోవడమో, ఫారిన్ వెళ్ళడం, ఏదైనా చేసుకోవచ్చు కదా. సర్వీస్ ఓరియంటెడ్ ఇవన్నీ ద 563 whoever are there, they are the best brains in the state to serve the state. ఇప్పుడు రేపటి రోజు బ్యూరోక్రసీలకు వీళ్ళు వచ్చినారంటే ఎన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి గవర్నమెంట్లో, ఎంత డెవలప్మెంట్ అవుతుంది, ఎంత అకౌంటబిలిటీ ఉంటుంది, ఎంత మంచి ప్రోగ్రెస్ తీసుకురావచ్చు స్టేట్ని, ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి తీసుకెళ్ళవచ్చు స్టేట్ని. అదే అన్నది అబ్జర్వ్ చేసి ఇట్లాంటి బేస్లెస్ అలిగేషన్స్ ఏవైతే ఇస్తున్నారో అవి కరెక్ట్ కాదు, మేము చెప్తున్నాము, ట్రస్ట్ చేయండి అని చెప్పడానికి. గతంలో కూడా రెండు సార్లు కూడా గ్రూప్ 1 రద్దయినటువంటి ఆ సందర్భం కనపడుతుంది. ఇది మూడోసారి. ఎందుకు అని పదే ఇప్పుడు మధ్యలో బలవుతూ ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వ్యక్తులు, ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులు మాత్రమే బలైపోతూ ఉన్నారు. ఎందుకు, ఎవరిది లోపం అని చెప్పేసి అనుకోవచ్చు? ఎవరిది లోపము అన్నది తెలీదండి మాకు కూడా. ఈవెన్ వీ డోంట్ నో ఏ రీజన్ అయినప్పటికీ. అవును మేమే చదువుతున్నాం, ఎందుకంటే అన్నీ అయ్యేవి అవుతున్నాయి, కానీ ఎఫర్ట్ ఎంత మ్యాక్సిమం ఇస్తే మనకు అంత ఫేవరబుల్ అవుతుంది అని మేము అనుకుంటున్నాం, మేము నమ్ముతున్నాం. నువ్వు నిజంగా కష్టపడితే నీకు వస్తుంది, ఈసారి కాకపోయినా నెక్స్ట్ సారి వస్తుంది, ఆ సారి కాకపోతే ఇంకోసారి వస్తుంది. మేమందరం దీంట్లో చాలామంది యూపీఎస్సీ రాసే వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉన్నారు. యూపీఎస్సీ క్లియర్ కాలేదని చెప్పి ఇంట్లో కూర్చోరు కదా, మళ్ళీ నెక్స్ట్ టైం రాస్తారు. వీ ఆల్ క్యారీ ద సేమ్ స్పిరిట్ అంతే.